వైసీపీ మీద బురద జల్లే విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా వెనక్కు తగ్గేలా ఉన్నారు కానీ ఈనాడు మీడియా సంస్థ మాత్రం మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎవరైనా వచ్చి మీకు పాఠకుల్లో విశ్వసనీయత కావాలా లేకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం కావాలా అని అడిగితే ప్రస్తుత ఈనాడు యాజమాన్యం మాత్రం ఈ రెండు వద్దు, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పటికీ అధికారంలోకి రాకూడదు, దానికోసం మేము ఏమైనా చేస్తాం, విశ్వసనీయతని క్రెడిబిలిటీని కూడా పనంగా పెడతాం అని చెబుతుందేమో అనిపిస్తుంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ ఎప్పట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లారు. గత ప్రభుత్వం వల్లే ఇదంతా జరిగిపోయింది అని మాట్లాడుతూ ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 9,74,000 కోట్ల రూపాయల రుణం అన్నది రాష్ట్రానికి గుది పండగా మారింది అని చెప్పారు. బాగా గమనిస్తే ఈ లైను, గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి ఈ 9,74,000 కోట్ల అప్పులు బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అనలేదు. ఆ ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పు అని అన్నారంటే ఒక మధ్యస్థంగా వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. యాక్చువల్లీ 9,74,000 కోట్ల రూపాయలు వైసీపీ దిగిపోయిన నాటికి అప్పు ఉంది అనడం ఒక అబద్ధం. వైసీపీ దిగిపోయే నాటికి రాష్ట్ర మొత్తం అప్పు 5,19,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు 9,74,000 కోట్ల రూపాయల అప్పుని వైసీపీ వదిలి వెళ్ళింది అని చెప్పారు. డైరెక్ట్ గా వైసీపీ చేసిందని కూడా అనలే. వైసీపీ చేసిందంటే ఇంకా ఆయన మీద కౌంటర్ అటాక్ మొదలవుతుంది కాబట్టి పాత అప్పు ఆ అప్పు ఎంత కలిపి 9,74,000 కోట్లు వైసీపీ వదిలి వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడేశారు, మధ్యస్థంగా బురద జల్లారు. కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ లో మాత్రం డైరెక్ట్ గా ఏం లైన్ తీసుకున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పని మాటల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన అప్పు 9,74,000 కోట్లు రాష్ట్రానికి గుదిపండగా మారిందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారని రాసేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనలేదు అన్నమాట. వదిలి వెళ్ళిన అప్పు అంటే పాత అప్పు అది కలుపుకుంటే 9,74,000 కోట్ల రూపాయలు అన్న అర్థం వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈనాడు ఇంకో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు అనకపోయినా సరే ఏకంగా 9,74,000 కోట్ల రూపాయలు వైసీపీ అప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని పోస్ట్ పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే సత్యదూరమైన అంశం అనుకుంటే ఇక ఈనాడు దానికి మసాలా అంటించి వైసీపీని అప్పు చేసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని రాయడం ద్వారా రెండు అబద్ధాన్ని ప్రచారం చేసింది. సరే, చంద్రబాబు నాయుడు గారు 9,74,000 కోట్ల రూపాయలు అప్పు వైసీపీ వదిలి వెళ్ళింది అన్నారు కదా, మరి ఆ వార్తని ఆ మాటల్ని ప్రచారం చేసేటప్పుడు ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. మనమే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దిగిపోయే రోజుకి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేశారు, ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది అని మనమే మేధావులతో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి ప్రచారం చేయించాం కదా. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చెప్తున్నారు అంటే మనం చేసిన 14 లక్షల కోట్ల రూపాయలు అంటూ చేసిన ప్రచారం ఒక పచ్చి అబద్ధం, పచ్చి బూతు కదా. ఈ రోజు మనం ఇలా రాస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే వాటిని మనం ప్రసారం చేస్తే మన పాఠకులు మనల్ని కూడా నిందిస్తారు కదా అన్న ఇది కూడా లేకుండా ఇప్పటికీ కూడా ఒక అవాస్తవానికి మరిన్ని మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారు సగం మాత్రమే బురద జల్లితే దానికి మరింతగా మెరుగులు దిద్ది మొత్తం టన్నుల కొద్దీ వైసీపీ మీద బురద వేసేందుకు ఈనాడు ప్రయత్నిస్తాను. ఈ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లను మాత్రం చూస్తే నెటిజన్లు ఎంత కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద, ఈ మీడియా సంస్థల మీద అన్నది అర్థమవుతుంది. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రచారం చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అంటే ఇష్టానుసారం ప్రచారం చేసి మళ్ళీ ఈ రోజు మళ్ళా ఇంకోసారి చెవులో పూలు పెట్టడానికి వస్తున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 ఏళ్లలో చేసిన అప్పు గురించి మీరు ఎందుకు మాట్లాడరు అని కూడా మీడియాని ప్రజలు నెటిజన్లు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.